ఈ మధ్య పలు టీవీ ఛానళ్లు మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుపుతున్న భారత నౌకాదళం కరాచీ పోర్టుపై దాడి చేసింది అనే వార్తలు పూర్తిగా తప్పుడు, అసత్యమైనవని అధికార వర్గాలు స్పష్టంగా ప్రకటించాయి. ఎన్స్ విక్రాంత్ కేవలం అరేబియన్ సముద్రంలో, భారత నౌకాదళ ప్రధాన నౌక అయిన ఎన్స్ విక్రాంత్ ప్రస్తుతం అరేబియన్ సముద్రంలో కదలికలలో ఉంది కానీ పాకిస్తాన్ కు చెందిన కరాచీ పోర్టుపై ఎలాంటి దాడి జరపలేదని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని స్పష్టంగా ఖండిస్తూ ప్రజలను పుకార్లపై నమ్మకంగా ఉండవద్దని సూచించారు. మీడియా తప్పుదోవ పట్టించింది. కొన్ని టీవీ ఛానళ్లు మరియు ఆన్లైన్ మీడియా వేదికలు ఉత్కంఠ కలిగించే శీర్షికలతో భారీ మిసైల్ దాడి, కరాచీ పోర్ట్ నాశనం వంటి వార్తలను ప్రచురించడం వల్ల ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. కానీ అవన్నీ నిరాధారపు కథనాలుగా నిరూపితమయ్యాయి. అధికారికంగా నిరాకరణ. భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు కరాచీ పోర్టుపై జరిగిన దాడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. కరాచీ పోర్ట్ కూడా మా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి అంటూ స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రజలకు సూచన: మీడియాలో వచ్చిన ప్రతి వార్తను అక్షరశః నమ్మకూడదు. అధికారిక వర్గాల ప్రకటనల ఆధారంగా మాత్రమే నిజాన్ని గ్రహించాలి. సోషల్ మీడియా లేదా టీవీ ఛానళ్లలో ఉత్కంఠతో వినిపించే కథనాలపై అవగాహనతో చాలి.